మన దగ్గర డబ్బులు లేవని, ధనం లేదని ఎవరైనా మాటికి మనల్ని అవమానపరుస్తూ ఉంటే వాళ్ళతో గట్టిగా చెప్పడానికి ప్రయత్నించాలి. అవును, నా దగ్గర డబ్బు లేదు, అయినా సరే నేను మనిషినే, నేను ఆత్మాభిమానం ఉన్న మనిషిని, డబ్బుల కోసం నేను పిచ్చి పిచ్చి పనులన్నీ చేయను, మంచిగా సంపాదిస్తాను కాబట్టే నా దగ్గర ఎక్కువ డబ్బుని సమకూర్చుకోలేకపోయాను. ఎక్కువ డబ్బులు సమకూర్చుకునే వాళ్ళందరూ తప్పు చేస్తారని ఇక్కడ ఉద్దేశం కాదండి. కొద్దిగా డబ్బులతో 3 పూట్ల హాయిగా తింటూ తృప్తిగా బతికే వాళ్ళు ఉన్నారు. కోట్ల ఆస్తులు పెట్టుకొని ఒక్క పూట కూడా తిండి తినలేక, మానసిక ప్రశాంతత లేక, ఆరోగ్యం లేక హింస పడేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని డబ్బుతోనే సంతోషం ఉంటుంది, డబ్బుతోనే జీవితం ముడిపడి ఉంటుంది, డబ్బుంటే మాత్రమే సంతోషం అని అనుకుంటే పొరపాటే. డబ్బులున్నా లేకపోయినా సరే మనిషి సంతోషంగా బ్రతకగలడు. మనిషికి కావాల్సింది 3 పూట్ల తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట. ఇది కూడా లేకుండా ఎంతోమంది రోడ్ల మీద కష్టపడుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళందరితో పోల్చుకున్నప్పుడు మనకి ఉండటానికి, తినటానికి అన్నీ సమకూరుతున్నందుకు భగవంతుడికి ఎప్పటికప్పుడు మనం కృతజ్ఞతని తెలుపుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకా నాకు ఏదో లేదు అని అసంతృప్తితో బతకటం కన్నా ఉన్నదానితో తృప్తి పడటం ఆరోగ్యకరం, ఆనందకరం.